పెసలు మనలో చాలా మంది ఇంట్లో ఉపయోగిస్తారు. పెసరపప్పుని వంటల్లో వాడుతుంటారు. పెసర దోస చాలా మందికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్. అయితే పెసరపప్పు డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. మధుమేహం ముప్పు పెరుగుతూనే ఉంది. డయాబెటిస్ కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ని సమతుల్యంగా నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే సరైన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతూనే ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే క్లోమం అందే ఫ్రాంకియాసిస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. సాధారణంగా ఇన్సులిన్ ఫ్రాంకియాసిస్ ఉత్పత్తి చేస్తుంది. దీని పని రక్తంలో ఉన్న చక్కెరను శరీర కణాలకు అందించి దానికి శక్తిగా మార్చడం. క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించినప్పుడు లేదా దానిని పూర్తిగా ఆపినప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిణామం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది డయాబెటిస్ సమస్యకు కారణమవుతుంది. ఇక ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సహజ మార్గంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సాయపడతాయి. అలాంటి వాటిలో పప్పు ధాన్యాలది కీలక పాత్రనే చెప్పాలి. పప్పు ధాన్యాల్లో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మరి పప్పు ధాన్యాల్లో వేటిని తీసుకుంటే డయాబెటిస్ పేషెంట్లకు మంచిదో నిపుణులు చెప్తున్నారు. వాటిని ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు. ఆ పూర్తి వివరాలపై ఒక లుక్ ఇద్దాం. పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ అధిక మోతాదులో లభిస్తుంది. ఇది కండరాల్ని నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి అవసరం. శాకాహారులకు పప్పు ధాన్యాలు ప్రోటీన్ కి మంచి వనరు. చాలా పప్పు ధాన్యాల్లో తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహంలో పెరిగే షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి, ఆకలిని తగ్గించడానికి పప్పు ధాన్యాలు బెస్ట్ ఆప్షన్ అని పోషకాహార నిపుణురాలు డాక్టర్ ప్రియాంక రోహత్గి చెప్పారు. వాటిలో కూడా పెసరపప్పు డయాబెటిస్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుందని ఆమె చెప్పారు. ఆ విషయాలు తెలుసుకుందాం. పెసరపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. పెసరపప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పు బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శాకాహారులకు పచ్చి పెసలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో మాంసం, గుడ్లలో ఉండేంత ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, శరీరాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన అమైన్లో ఆమ్లాలను అందిస్తుంది. మధుమేహ రోగులకు పెసరపప్పు మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు. చాలా మంది పెసరపప్పును వివిధ రూపాల్లో తీసుకుంటారు. కొందరు కూరల్లో, మరికొందరు కిచిడి రూపంలో తీసుకుంటారు. పచ్చి పెసలు గ్లైసెమిక్ ఇండెక్స్ 38 మాత్రమే. ఇది చాలా తక్కువ. పచ్చి పెసలు కార్బోహైడ్రేట్లకు అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. ఈ పప్పు నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. అంతేకాకుండా పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 2015లో నిర్వహించిన ఒక అధ్యయనంలో పచ్చి పెసలు పొట్టుతో తయారు చేసిన బిస్కెట్లు డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గవని నిపుణులు చెబుతున్నారు. పెసరపప్పుతో దోశ వేసుకుని తినవచ్చు. పెసరట్టు మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పెసరపప్పుని మిగతా మసాలా దినుసులతో కలిపి ఉడికించి తినవచ్చు. ఇక మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన పెసలు తినండి. ఇది చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని చెప్తున్నారు. పెసలు ఉడకబెట్టి దాని నీటిని తాగండి. ఇది బలహీనతను తొలగిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. పెసరపప్పు కిచిడి తయారు చేసి తినండి. పెసరపప్పుతో తయారు చేసిన కిచిడి తేలికగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సులభం. డయాబెటిక్ డైట్ కు అనుకూలంగా ఉంటుంది. ఇతర ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అధిక ఫైబర్ ఉండే పెసరపప్పు తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. పెసల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పచ్చి పెసల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల్ని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి పెసర పప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.